జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ఇది నేను చెప్పేది సొంతంగా ఆలోచన చేసింది ఏం కాదు. దయచేసి నేను వినిండేది, అది కన్నడలో జరిగిండేది ఈ విషయము. కాకపోతే తన పేరేమో తెలియదు, కానీ ఆయన వీడియో అయితే చూసినాను. నాకు చాలా నచ్చింది ఈ వీడియో. దాన్ని చాలా మంది కన్నడలో తెలుసుకోలేరు కాబట్టి ఇది నేను తెలుగులో చెప్తాను. అదే అర్థమే, అదే విషయమే, ఇంకా పెద్ద ఇదేం లేదు దాంట్లో. కాకపోతే కొద్దిగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఈ విషయము. నేను ఏం చెప్తానంటే, సంపాదించి 1000 ఎకరాలు సంపాదిస్తాను. నేను 1000 ఎకరాలు సంపాదిస్తే నేను సస్తే అదే 1000 ఎకరాల్లో నన్ను మధ్యలో వేసి పుంచెలేదు, నన్ను ఒక సైడ్ కేసు పారేస్తారు. అదే ఆ మధ్య దాంట్లో నేను దేవస్థానం కట్టేలేదు, నాకు ఒక పెద్ద గోరి కట్టేలేదు. ఆలోచన చేయండి. సంపాదించి 1000 ఎకరాలను నేను సంపాదించి వెనక్కేస్తే ఆ సంపాదన మా నాన్న సంపాదించినాడు అనేసి నా బిడ్డలు కానీ మా వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మా నాన్నని మధ్యలో వేయాలా, మధ్యలో పుంచాలా, మధ్యలో చేయాలా అనే విషయం మన వరకు రాదు. ఎందుకంటే అది చేసిందంటే మా నాన్నకు విలువ తగ్గిపోతుంది. దాని నుంచి ఏం చెప్తానంటే, సైడ్కి వేస్తా పారేసేయండి, ఎలాంటే మధ్యలో వేస్తే భూమి రేట్ తక్కువ అయిపోతుంది కదా అని అంటారు. చూడండి ఎట్లుందో దాంట్లో వాస్తవం, దాంట్లో సత్యం. తర్వాత నిన్ను ఏం అక్కడ పూంచెలేదు, నీకేం మధ్యలో టెంపుల్ కట్టేలేదు. ఒకవేళ ఏడన్నా దాంట్లో వేస్తే భయం అవుతుందప్ప, దిగులవుతుంది, ఆ మధ్యలో యాలయ్యల్లా అని ఒక రకంగా వాళ్ళంతా ఇలా ఆలోచిస్తారు. తర్వాత చచ్చిపోతేనే అన్ని ఏండ్ల నుంచి నా తండ్రి, నా తల్లి, మా వాళ్ళు అనే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఏకదమ్మని ఆయన బాడీ ఎప్పుడు వస్తుంది, ఇంకా బాడీ రావాల్సిందే, ఏం ఇంకా లేట్ అయింది బాడీ వచ్చేది. అన్ని ఏండ్లు పెంచి పోషించి అంత చేసి 80 ఏండ్లు నిన్ను సాకినోడు నీ తండ్రి ఏకదమ్మని బాడీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడంట కొడుకు. చూడండి వాస్తవం ఎట్లుందో. అన్నేండ్లు పెంచింది లెక్కలేదు, అన్నేండ్లు సాకింది లెక్కలేదు, అన్నేండ్లు చేసింది లెక్కలేదు, మీరు పెరిగింది, మీరు సెటిల్ అయింది లెక్కలేదు. కాకుండా పోతే బాడీ ఎప్పుడు వస్తుంది? అంత బిరిన నిన్ను బాడీ చేసి పారేస్తారో చూడండి రా, తెలుసుకోండిరా. తర్వాత మా నాన్న చనిపోయినప్పుడు వెళ్ళిపోతేనే మొన్ను చేసేటప్పుడు మా నాయన కప్పుకుండే బెడ్షీట్ నాకు కావాలా, మా నాయన వేసుకుండే షర్ట్ నాకు కావాలా, మా నాయన వేసుకుండే పంచి నాకు కావాలా, మా అమ్మ కట్టుకుండే చీర నాకు కావాలా, మా అమ్మ వేసుకుంటే తలదిండి నాకు కావాలా, మా నాయన వేసుకుంటే మంచం నాకు కావాలని ఒక్కడు కూడా అడగడు. ఎందుకు చెప్పు? దాంట్లో చనిపోయినాడు కదా, అవి వాడినాడు కదా, నాకెందుకు అవి? చూడండి ఎట్లుందో పరిస్థితి. అదే సొమ్ములు, నెక్లెస్, గాజులు, కమ్మలు, జుమ్కీలు, బ్రాస్లైట్, చేను, భూమి ఎయిరా కోర్టుకి. తెలుసుకుందాం, ఎయిరా ఫస్ట్ కోర్టుకి. వీళ్ళు బిడ్లు. ఇప్పుడు జరుగుతా ఉండే వాస్తవం ఇది. దాని గురించి ఇది కన్నడలో జరిగింది, నేను తెలుగులో డబ్ చేస్తాను. ఇది సొంతంగా ఇది చేసింది ఏం లేదు. కాకుంటే దాంట్లో పాయింట్ అర్థం కరెక్ట్గా ఉంది కాబట్టే ప్రతి ఒక్కరు నువ్వు ఎంత సంపాదించినా కూడా నిన్ను మధ్యలో 1000 ఎకరాలు నువ్వు సంపాదించినా కూడా మధ్యలో నిన్నేమో వేసి పూడ్చిపెట్టరు, పక్కకు వేసేస్తారు. ఆ జాగాలో వేస్తారో కూడా లేదు కూడా తెలీదు. ఒకవేళ వేస్తే భూమి రేట్ తగ్గిపోతుంది కదా, కోట్లు బాలుతుంది ఆ భూమి. ఎక్కడుందయ్యా ప్రపంచంలో తల్లి తండ్రికి విలువ? ఆస్తుల కోసం కొట్లాడతారు, కానీ మా అమ్మ మా నాయన చేసిండేటువంటి కష్టాలు మా అమ్మ మా నాయన వేసుకోండి బట్టలు ఎవరు ఆశించరు. ఇది ప్రపంచం. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.